వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు రప్ప రప్ప అంటారా, మొరిగే కుక్క కరవదు అంటారు, అది తెలుసుకోవాలి మీరు. చెప్పి కాదు చెప్పకుండా నరికేయాలి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చీకట్లో పనులన్నీ చేసేయాలి. మనం ఏదైనా పని చేస్తే రెండో కంటికి తెలియకుండా చేయాలి అంటూ కార్యకర్తలను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని చేసినటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైనా చేస్తే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చీకట్లో పనులు చేసేయాలి, చెప్పి కాదు చెప్పకుండా నరకాలి, రప్పా రప్పా ఎన్నిసార్లు అంటారా, మురిగే కుక్క కరవదు అంటారు, అది తెలుసుకోండి అంటూ ఆయన రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు కదా. అసలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి? అసలు ఒకటి, కృష్ణ గారు అధికారం కోల్పోయిన తర్వాత అనేక సమావేశాలు పెట్టుకున్నారు. వాళ్ళకి అనేక కార్యక్రమాల్లో వాళ్ళ అధినేత కూడా పరామర్శలు కానీ వాటికని వెళ్ళాడు. వెళ్ళిన ప్రతి కార్యక్రమంలో జరుగుతున్న ఘటనలు మనం చూసాం. ఈ మధ్యకాలంలో రెంటపాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏదైతే ప్లేకార్డ్స్ ప్రదర్శించారో రఫా నరికేస్తా అన్న దాని మీద కూడా వాళ్ళ అధినేత బయట తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దాన్ని అదే పదాన్ని పదే ఏదో గంగమ్మ జాతరలో రఫా అంటారా, అది మామూలుగా ఏదో సినిమా డైలాగులు పెడితే కూడా అరెస్ట్ చేస్తారా, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అనేటువంటి మాట్లాడ అంటే ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అటువంటి వ్యాఖ్యలు వాళ్ళకి సర్వసాధారణం. వాళ్ళ అదే సరైన భాష అనుకుంటారు. నాయకుడు ఎలా ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులందరూ ఈ పేర్ని లాంటి వాళ్ళందరూ కూడా ఇంకా అదే మా నాయకుడికి అదే నచ్చుతుంది, అదే మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో చేసేటువంటి మాటలు. పేర్ని నాని గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన పొలిటికల్ కమెడియన్. ఎందుకంటే అద్భుతంగా కామెడీ చేస్తూ ఉంటాడు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడు, లేకపోతే రకరకాలుగా చేస్తాడు, ఇన్నేనా మాట్లాడతాడు. అంటే నిజం చెప్పాలంటే అతని మాటలకి పెద్ద విలువ అవసరం లేదు. ఎందుకంటే అతను ఏంటి తోటాలు లేని తుపాకీలు అంటాడు, అది పేలదో సావదో ఇళ్ళ అంటూ ఉంటాడు. అంటే కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికి, తను కూడా ఉన్నాను ఇంకానో లైమ్లైట్లో ఉన్నాను అని చెప్పుకోవడానికి ఏదో రకంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, చర్చనీయాంశంగా మారడం, మళ్ళీ అతను ప్రజల్లో ఒక వార్తల్లో నిలవడం కార్యక్రమాలు చేయడం తప్ప అంతకు మించి ఇంకేం లేదు. జస్ట్ కార్యకర్తలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కాదంటారు. ఖచ్చితంగా కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఎందుకంటే వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసేటువంటి వ్యాఖ్యలు. అతను అలా మాట్లాడే అధికారంలోకి వస్తే మేము చెప్పకుండా నరికేస్తాం, చీకట్లో పనులన్నీ చేసేస్తాం అంటే నిజంగా అంటే ఎవరిని బెదిరించడానికి? అలాగే కృష్ణ గారు జగన్ మాట్లాడితే ఈ మధ్యకాలం ఏమంటాడంటే జగన్ 2.0 ఏంటో చూపిస్తాను, సినిమా చూపిస్తాను, సినిమా అలా ఎలా ఉండదు అనేటువంటి మాటలు మాట్లాడతారు. అంటే కార్యకర్తలని, అంటే వాళ్ళని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కొంత ఉంటారు కదా, మంచో చెడో కులమో మతమో రకరకాల ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కార్యకర్తలు ఉంటారు. వాళ్ళ జీవితాలు నాశనం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఓకే, వాళ్ళ సమాధుల మీద వాళ్ళ రాజకీయ వాళ్ళని అన్ని రకాలుగా నాశనం చేసి వాటి మీద నడిచేటువంటి ఒక ప్రయత్నం. ఇప్పుడు ఇతనికేం అవదో, ఇతను వ్యాఖ్యలు చేశాడు, ఆ వ్యాఖ్యల వలన ఏమైనా ఉంటే కేసు పెడతారు, అంతకుమించి ఇంకేం జరగదు. కానీ మా నాయకుడు ఈ విధంగా అన్నాడు కదా అని చెప్పేసి రెచ్చిపోయేటువంటి కార్యకర్తలు కొంతమంది ఉంటారు. పాపం వాళ్ళు కొంచెం జ్ఞానం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు అదే నిజమేమో, మన గవర్నమెంటే వచ్చేస్తుందేమో, మన గవర్నమెంట్ వస్తే మనం ఎవరో పట్టుకోలేడు, ఇంకా మనం ఏం చేసినా కేసులు ఉండవు అనేటువంటిది. అంటే ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, ఇంకా ఈ గవర్నమెంట్ 4 సంవత్సరాలు ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు వస్తారో సస్తారో అనేది పక్కన పెట్టి వాళ్ళ మాట అంటే మా సంస్కృతి మా విధానాలు ఇటువంటివే అంటే ప్రజలకు అర్థం చేసుకోవాలి. నేను అంటానంటే పేర్ని నాని వ్యాఖ్యల విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ భాష విధానం, వాళ్ళ సంస్కృతి ఇలాగే ఉంటుంది, ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. ఓకే, అది తెలిసే కదా, వాళ్ళంటే భయపడే కదా 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. అయినా సరే మాట్లాడుతున్నాడంటే ఒక విధమైనటువంటి భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు. అంటే కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఏమీ చేయదు, ఒక మెతక ప్రభుత్వం అనేటువంటి ఒక సంకేతాలు. ఇప్పుడు చెడు వెళ్ళినంత స్పీడ్గా కృష్ణ గారు మంచి వెళ్ళదు. ఇప్పుడు మనం ఎన్నో కార్యక్రమాలు ఆ పెట్టుబడులు తెచ్చాం, ఈ క్వాంటమ్ వాలి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మెదళ్ళకి ఎక్కవు.
ఓకే. స్లోగా వెళ్తూ ఉంటాయి. అదే ఇటువంటి భాష ఇటువంటి విధానాల్లో అన్ని మాట్లాడితే మాత్రం అది ప్రజల్లో కొంచెం స్పీడ్గా వెళ్తాయి. ప్రజలు ఏమనుకుంటారు, స్పీడ్గా వెళ్ళినా ప్రజలు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా observe చేస్తుంటారు కదా. ఖచ్చితంగా గమనిస్తారండి. అతను చేసింది ఏంటో, అతని మీద ఉన్నటువంటి కేసులు ఏంటో మనకు తెలుసు. అతను ఆయన భార్య మీద ఉన్న కేసులు మనకు తెలుసు. ఇతను కూడా పరారు అయిపోయి కొన్నాళ్ళు దాక్కున్నాడు అనే విషయం తెలుసు. అతనికే దిక్కు లేదు, ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ఆ స్టామినా అతనికి లేదు. దాక్కున్నాడు, కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నాడు. అన్నీ అయిపోయి బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ గాల్లో కత్తులు తిప్పుతున్నాడు. నేనేమన్నానంటే పేరునేని కావచ్చు, లేకపోతే మిగతా వ్యక్తులు కొంతమంది కావచ్చు, ఈ మధ్యకాలంలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. దానికి మా మీద కూడా కొంతమంది నిందేస్తున్నారు. ఏంటి ఇంత బహిరంగంగా ఇంత మాట్లాడి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే ఎందుకు అరెస్టులు చేయరు వాళ్ళని, కింద కార్యకర్తలను అయితే అరెస్టులు చేస్తారు కదా, నాయకులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తారు. కాకపోతే ఏంటంటే చూస్తాం టైం దేనికైనా, అంటే వాళ్ళ మాట్లాడే భాష ప్రజలకు అర్థం అవ్వాలి. మరోసారి కానీ గత 2019-24 మధ్య జరిగిన ఘటనలు మర్చిపోకుండా, మరోసారి కానీ అప్రమత్తంగా ఉండకుండా, వాళ్ళ విషయంలో ఏదన్నా మనం అజాగ్రత్తగా ఉంటే మాత్రం జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి వాళ్ళు చెప్తున్నారు, చెప్పకనే చెప్తున్నారు వాళ్ళ విషయం. నేనంటుంది పేరునాని అనే విషయం, ఆ కమెడియన్ అంటాను ఖచ్చితంగా. అతని మాటలన్నీ కూడా గతంలో కూడా చూశారు కదా, అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడితే ఇమీడియట్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎవడంటే పేరునాని. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేరునాన్నో, గుడివాడ అమర్నాథ్నో ఎవరినో ఒకళ్ళని ముందు పెడతాడు. అదే చంద్రబాబు గారిని తిట్టాలంటే కొడాలి నాన్నో మరోలాంటి ఆ సామాజిక వర్గాలను దింపుతాడు. అంటే వీళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి పేలుస్తాడు ఆయన. అంటే ఇటువంటి రాజకీయాలు అంటే మనం ఎప్పుడూ చూసామంటే భాష చాలా ఇంపార్టెంట్. ఆ భాష విషయంలో వాళ్ళు ఎంత దిగజారి మాట్లాడతారో మనం అనుకుంటాం. సార్ కృష్ణ గారు, మేము వీళ్ళు ఎంతకంటే దిగజారాలే అనుకుంటాం, కానీ మన మాట ఎప్పుడు రాంగ్ అనుకుంటారు. తప్పుడు మీ ఆలోచన తప్పు, మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం, ఎందుకంటే దిగజారుతాం కానీ ఎంతకంటే బాగుపరుచుకోం మేమేమని అనేటువంటి మా విషయంలోనే వాళ్ళు ఉంటారు. ప్రజలు ఎంత ఇదిగా గత అసెంబ్లీ సమావేశాల్లో కనీసం టీవీ పెట్టడానికి కూడా భయపడ్డారు ప్రజలు అంటే వాళ్ళ భాష గురించే. ఓకే. బహిరంగ సభల్లో, వాళ్ళ విద్యార్థుల సభలో కావచ్చు, మహిళల సభలో కావచ్చు, వాళ్ళు మాట్లాడినటువంటి భాష వల్లనే ప్రజలు ఇరిటేట్ అయిపోయారు. అటువంటిది కావాలని ఇంకా రెచ్చగొట్టే మాటలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే కేడర్ని, అంటే ఒక రకంగా ఏంటంటే అటువంటి రెచ్చగొట్టి అధికారులను భయపెట్టేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటే ఇప్పుడు పోలీసులు ఏమన్నాడు పిన్నెల రామకృష్ణారెడ్డి అంటే వాళ్ళు, మేము ఎక్కడున్నా లాక్కొచ్చి కొడతాం, బట్టలు ఉడదీసి కొడతాం, ఇటువంటి భాషే కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అంటాడు స్వయంగాను, ఎక్కడ రిటైర్ అయిపోయి ఎక్కడ లాక్కొచ్చి కొడతాం అంటారు. అంటే వాళ్ళ విధానం ఇది. మాది జగన్ 2.0 అంటే ఒక రక్త చరిత్ర ఉంటుంది, ఉండబోతుంది అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. అంటే వాళ్ళకి తెలుసు మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఉన్న కార్యకర్తలని కాపాడుకోవడానికో, లేకపోతే రకరకాలుగా వాళ్ళు రెచ్చగొట్టడం చేయడానికో, లేకపోతే సమాజంలో ఆల్రెడీ శాంతి భద్రతలు విఘాతం కలిగించడానికో కొంతమంది ఏమనుకుంటారు కృష్ణ గారు, అప్పుడు దాకా ఎందుకు, ఏం కుటుంబ ప్రభుత్వం పెద్ద ఏమైనా మహా అయితే అరెస్ట్ చేస్తుంది, పన్ను వాళ్ళు అంటే ఎవరు లాయర్ని పెడతారు, బయటకు వచ్చేస్తాం, లేకపోతే రిమాండ్ చేస్తారు 14 రోజులు, అంతకంటే మించి ఏమవుద్ది అనేటువంటి భావనలో కొంతమంది ఉంటారు. రెచ్చిపోయి జనం ఉంటారు కదా. గతంలో అలాగే చేశారండి. బోరగడ్డ లాంటి వాళ్ళు ఏంటి, ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేసినట్టు పర్వాలేదు అనుకున్నారు, అనుభవిస్తున్నారు. అయినా కొంతమంది కొంచెం జ్ఞానం లేని కొంతమంది ఉంటారు. వాళ్ళ మా నాయకుడికి ఇలా చేస్తేనే ఇష్టమేమో, ఇలా చేస్తేనే మనం గుర్తిస్తాడేమో, ఇలా చేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుందేమో అనేటువంటి విధానంతో కొంతమంది రెచ్చిపోతారు. రెచ్చిపోతే ఏమవుద్ది, వాళ్ళ జీవిత నాశనం అవుద్ది. ఈ పేరునానికి ఏమవుదో, లేకపోతే ఏమో జగన్మోహన్ రెడ్డికి ఏమవుదో. నేను ఏమంటానంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా, ఇంకొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఈ దెయ్యం ఇంకా పూర్తిగా ఇదవలేదు, ఇంకా తిరుగుతుంది, అలా గాల్లో తిరుగుతుంది. మరియు అప్రమత్తంగా ఉంటే మాత్రం జరిగే పరిణామాలు ఏంటనేది వాళ్ళ నోటంటే వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ఏంటంటారో సంస్కారం లేనటువంటి వ్యక్తుల్ని, రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తుల్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచేటువంటి ఏర్పాట్లు ప్రజలే చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.